గతి నీవు, ద్యుతి నీవు, ధృతి నీవు, శరణాగతివి నీవు అంటూ అమ్మవారిని ఆర్తిగా స్తుతించడానికి మీ ముందుకొస్తుంది గీతా మాధురి. శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి. శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు, ద్యుతి నీవు, శరణాగతి నీవు భారతి. శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి. ధృతి నీవు, ద్యుతి నీవు, శరణాగతి నీవు భారతి. ఈ దసరా వేడుకల్లో మనతో కలిసి సంబరాలు జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేశారు కృష్ణార్జునులు. కృష్ణం వందే జగద్గురుం డైరెక్టర్ క్రిష్ గారు అండ్ రానా గారు. లెట్స్ వెల్కమ్ క్రిష్ అండ్ రానా. క్రిష్ గారు అనగానే
ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. గమ్యం చూశాను, వేదం చూశాను. ఇప్పుడు కృష్ణం వందే జగద్గురం. ఈ సినిమా నుంచి మీ ఇద్దరిని కృష్ణార్జునులు అంటున్నారు. మరి కృష్ణుడు అనగానే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వెనక నుంచి అన్ని చేయిస్తారు కదా. అలా మరి ఈ సినిమాకి మీరు ఎంతవరకు న్యాయం చేయగలిగారు? మీరు అనుకున్నది జనాలకి చెప్పగలిగారా? 100% అండి. సినిమా మీరు కొన్ని రోజులు చూడబోతున్నారు. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. నేను గంటపదంగా చెప్పగలను. 6.5 అడుగులున్న రానాని పూర్తిగా వినియోగించాను. అతని ఉచ్చారణని కానీ అతని ఆహార్యం కానీ అన్నిటినీ. అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై రానా అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. నిజమేనండి. ఏ హీరోయిన్ అయినా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని చూసినట్టు చూడాల్సిందే. రానాని చూస్తే వాళ్ళు సెల్లార్లో ఉన్నట్టే, ఇంత హైట్ ఉన్నారు. నేను చూసినప్పుడు రానా ఎంత ఉన్నారంటే ఎంత ఉన్నారు. ప్రేమ విజేత సినిమా ఇంత షూటింగ్కి వచ్చేవారు. అలాంటి రానా ఇప్పుడు ఇంత అయిపోయే కొద్దికి నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే మాకు వయసు అయిపోయింది అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే రానా, నిజంగా మీ దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ కాలంలో తెలుగు చదవటం రాయటం అనేది చాలా మందికి రాదు, కానీ తెలుగు సూపర్గా మాట్లాడతారు. అసలు మీ డైలాగ్స్ లీడర్ సినిమాలో చూడటం జరిగింది. మీ ఉచ్చారణ చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణం వందే జగద్గురువులో అంత ధైర్యంగా మీకు ఆ క్యారెక్టర్ ఇవ్వగలిగాడు డైరెక్టర్ గారు అంటే బికాజ్ ఆ టాలెంట్ వల్లే. ఎందుకంటే ఒక పౌరాణిక గెటప్లు తోటరాముడు కానీ, అలాగే మీరు చూస్తే నరసింహస్వామి కానీ, అలాగే ఘటోత్కచుడు కానీ, ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు డైలాగ్ చాలా ముఖ్యం. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ క్యారెక్టర్స్ చేసేటప్పుడు? ఒకటండి, కొన్ని యాక్టర్స్కి సమ్ క్యారెక్టర్స్ ఆర్ డిజైన్డ్ అండ్ యు నో దట్స్ అండ్ ఇట్స్ జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ యూ. అలా కృష్ణ వందే జగద్గురు ఇది నా మొదటి సినిమా అండి. ఇట్స్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ మీ అండ్ వాట్ ఐ కెన్ సే ఇస్ నోబడీ ఎల్స్ కెన్ డూ ఇట్. మా అందరి కోసం ఒక చిన్న డైలాగ్ చెప్తారా? మొదటి సినిమాలో మొదటి నాటకం వేసేటప్పుడు ఘటోత్కచుడు చెప్పేదండి. అతల వితల సుతల పాతాళ రసాతల భూతలమంత భరత వంశ యశోకీతనం ఎగురువేసిన పాండవాంశ సంభూతుడనై రాజస రాక్షస గుణ సంగమ ఫల సింగమునై మంత్రతంత్ర రణతంత్ర గుణతంత్ర మంత్రాంగ తంత్రారిగా సమస్త శస్త్రాస్త్ర సాధకుడనై సురుచిర సురచర సహచర సమూహముతో ధరాతలమంత శోధించి సాధించి పాలించగల వీర సూర ధీరాగ్రేసురుడనై. సూపర్ సూపర్. జలుబు ఉంది లేకపోతే ఇంకా 3 నిమిషాలు చెప్పేవాడిని ఇక్కడి నుంచి. గమనించాల్సింది ఏంటంటే డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక అప్ అండ్ డౌన్ ఉండాలి. అందులో ఒక చిన్న చిన్న మోడ్యులేషన్ తను ఇచ్చిన విధానం. అదే చెప్పాను, నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేయగలరు. చిరంజీవి గారికి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఖైదీ లాగా రానాకి ఇది ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుందని ప్రగాఢంగా నమ్ముతూ తీసిన సినిమా ఇది. ఐఎమ్ వెరీ షూర్ వి విల్ ఎంటర్టైన్ యూ టు ద కోర్. ల్యాండ్ మార్క్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద బెస్ట్. ఈల వేసి గోల చేయాలంటే రిథం తోడుగా ఉండాలి. తీన్మార్లో దరువు పడినప్పుడే నా సామిరంగా స్టెప్పులు వేయడం మనవంత అవుతుంది. అలాంటి ఊపు కిక్కు ఉన్న ఫోక్ సాంగ్స్ కి డాన్స్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు అనుమానాస్పదం ఫేమ్ హంసనందిని అండ్ నటరాజ్. ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచితో చిన్నమ్మ నాకు ఉట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేయమా. ఒక పండే తిందామా
అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మట్టి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురయ్యిందిగా వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే ఏ కుదిరే కుదిరే అన్ని కుదిరే అదిరే అదిరే కన్నే అదిరే హే కుదిరే కుదిరే అన్ని కుదిరే నవరసాలు జగన్మాతలోనే ఉన్నాయి. సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు ఆ తల్లి ఒక్కో రసాన్ని ఒక్కో రూపంలో ప్రదర్శిస్తుంది. ఆ విశేషాల్ని వివరంగా వర్ణించే శివాని భవానీ పాటతో మన ముందుకొస్తున్నారు మనో అండ్ దీపు. శివాని భవాని శర్వాణి గిరినందిని శివరంజని భవభంజన జననీ గిరినందిని శివరంజని భవభంజన జననీ శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి శృంగారం తరంగించు సౌందర్యలహరివని శృంగారం తరంగించు సౌందర్యలహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని కరుణ చిలుకు సిరి నగవుల కనకధారనీవని నీ దరహాసమే నా సురధరి చేర్చేదాయని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపవేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి
రసోద్రిక్త భద్రకాళి నీవని భీతావహ భక్తాళికి అభయపాణి నీవని రౌద్రవీణ రసోద్రిక్త భద్రకాళి నీవని భీతావహ భక్తాళికి అభయపాణి నీవని భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీవత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీషణాస్త్ర కేళివని అద్భుతమౌ అతులితమౌ లీల చూపినవని గిరినందిని శివరంజని భవభంజన జనని శత విధాల శృతి విధాన సుతుడు సలుపదేని నీ సుతుడనే శివాని శివాని భవానీ సర్వాణి రావణాసురుణ్ణి రాముడు సంహరించిన రోజే విజయదశమి. అందుకే నార్త్ ఇండియాలో రామ్ లీలా వేడుకల్ని మరి దసరా రోజున ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈటీవీ డి ప్రోగ్రాం ద్వారా మనకు దగ్గరైన సుప్రసిద్ధ హరినాథ్ రెడ్డి బృందం ఆ దృశ్యాన్ని నృత్య రూపంలో మనకు అందించబోతున్నారు. బోలో రామచంద్ర మహారాజ్ కి జై.
పాట జనంలో నుంచి పుట్టింది. అందుకే అది జనుల పదమై జానపదంగా నిలిచిపోయింది. తమిళనాడులోని అలాంటి జానపద బాణి స్ఫూర్తితో ఇసైజ్ఞాని ఇళయరాజా గారు అందించిన స్వరాలకి ఆల్రౌండర్ వేటూరు గారు సమకూర్చిన అక్షర లక్షల వరాలు సుమంగళి మనోల గళాలు. మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా. మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా. అందమైన రంగవల్లులై ఎందలని పూల జల్లులై ముద్దుకే పొత్తు పొడిచి మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా. ఓ చుక్క నవ్వవే వేగుల చుక్క నవ్వవే కంటి కోలాటాల జంట పేరంటాల చుక్క నవ్వవే నావకు చుక్క నవ్వవే పొందు ఆరాటాల పొంగు పోరాటాల మొగ్గ తుంచుకుంటే మొగ మాటాల బుగ్గ దాచుకుంటే గులపాటాల దప్పి కంటే తీర్చడానికి ఇన్ని తంటాల మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా. మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా. ఓ రామచిల్లక చిక్కని ప్రేమ మొలక గుడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా ఏడుకున్న గూడు నువ్వే గోరింకా తోడు నుండి పోవి కంటి నీరింకా పువ్వు నుంచి నవ్వులు తుంచలేరులే ఇంకా నిన్నటి సూర్యుడు నిన్నటి సూర్యుడు మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా. అందమైన రంగవల్లులై ఎందలన్ని పూల జల్లులై ముద్దుకే ముద్దు పొడిచు మిన్నెటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా. ఇప్పటివరకు అన్ని ఛానల్స్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు సాంగ్ పర్ఫార్మెన్స్లు మనందరం చూసాం.
ఎంతో అద్భుతమైనటువంటి సింగర్స్ ఉన్నారు మన దగ్గర, ఎంతో అద్భుతమైనటువంటి డాన్సర్స్ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి మార్క్స్ కోసం అద్భుతమైనటువంటి జడ్జిలను కూడా మనం చూసాం. ఒకవేళ ఈ డ్యాన్స్ చేసిన వాళ్ళు, ఈ సాంగ్స్ పాడిన వాళ్ళు ఒరిజినల్గా ఇన్నర్ నుంచి బయటకు వస్తే, వాళ్ళ లోపలి ఫీలింగ్ బయటకు వస్తే, వాళ్ళు ఉన్నట్టు మాట్లాడమంటే ఎలా మాట్లాడతారో మేము ముందు పర్ఫామ్ చేయబోతున్నాం. నమస్తే వేణు మాస్టర్. వేణు మాధవ్ మాస్టర్, యాక్చువల్గా నువ్వు ఏంటో నీలో పవర్ తగ్గిపోయింది వేణు. ఏంటి మాస్టర్ కదా, లాస్ట్ టైం ఇతను నేను 100 మార్క్స్ ఇచ్చాను. అవును మాస్టర్, మీరు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది కదా నీకు. మాస్టర్ కళ్ళు నెత్తి మీదకి వచ్చాను నీకు. లేదు మాస్టర్. ఆ మూమెంట్ ఏంటి, అలా అలా చేసేవేంటి, ఇలా ఇలా చేయాలి కదా. ఇంకో మూమెంట్ ఏంటది, ఇలా ఇలా కదా, ఇలా ఇలా అన్నావేంటి అంటే హ్యాండ్ ఇలా అన్నాను మాస్టర్. అదే అందుకే నీ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. నువ్వు వరస్ట్ పర్ఫార్మెన్స్ కాదు మాస్టర్ బిలో పర్ఫార్మెన్స్ కంటే కింద ఏమైనా వర్డ్ ఉందా? ఏమీ లేదు కింద. అంటే లో ఇక్కడ ఉంది నీ పర్ఫార్మెన్స్. ఎక్కడ మాస్టర్ అది? ఇక్కడ ఈ సందులో. ఓహో, కొండ ఎంత బాగా చేసావురా నువ్వు. నీలో ఇంత టాలెంట్ ఎక్కడదిరా కొండ. ఏంట్రా ఆ ఎనర్జీ ఏంట్రా? కాదురా ఆ మూమెంట్ చూసావా, ఎస్పెషల్ ఆ మూమెంట్. ఏ మూమెంట్ మాస్టర్? నీ కాళ్ళని నెత్తిపైకి తీసుకెళ్లి తలపాగలాగా చుట్టుకున్న మూమెంట్ చూసావా? ఒరే కొండ, ఆ మూమెంట్ గురించి చెప్పడానికి నాకు మాటలు లేవురా. మాస్టర్ చచ్చిపోతారేమో. అయ్యో అట్లా చేస్తుండేందండి. అంటే అతను పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు బాగా చేశారనుకోండి, అలా కత్తితో పొడిచేసుకొని గ్లాస్ రక్తం తీయడము అది మా గురువు మాస్టర్ టాలెంట్. అది హ్యాపీ కొండే. రమేష్ మాస్టర్, నా పర్ఫార్మెన్స్. వేణు మాస్టర్ మీరు ఓకే అంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటంటే మీలో కెమిస్ట్రీ తగ్గింది అని నా ఫీలింగ్. ఏమంటావు మాస్టర్? కెమిస్ట్రీ తగ్గింది, అలా నేను ఏమీ చెప్పలేని పరిస్థితి. మాస్టర్ కొండ గారు, మీరు ఏమి చెప్పాలి అసలు? వీళ్ళు 100 మార్కులే ఇచ్చారు, లేకపోతే అసలు ఇంకా ఎక్కువ ఇచ్చుంటే ఇచ్చేవాడిని. నేను ఏమి చేశాను తెలుసా నీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కు? ఏంటి మాస్టర్ అట్లా చేసిండు ఆయన? ఇతను నాలాగే. మేడం నా పర్ఫార్మెన్స్ గురించి. వేణు గారు మీది ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. పూర్తిగా వినట్లేదు, చెప్పలేదు. వస్తుంది ఎనర్జీ మీకు. ఇందాక డాన్స్ చేసినప్పుడు మీకు పై నుంచి కింద వరకు ఎనర్జీ లెవెల్స్ ఒకేలా ఉండాలండి. బాగా చెప్పారు మేడం. పై నుంచి కింది వరకు ఒకేలా ఉండాలండి. బట్ మధ్యలో ఎక్కడో డౌన్ అయినట్టు నాకు అనిపిస్తుందండి. అవును, నేను అదే ఫీల్ అయ్యాను. ఆయనండి ఆయనకే అచ్చి ఎవడో అన్యాయం చేసిండు, ఎవడో అన్యాయం చేసిండు మేడం, ఎవడో అన్యాయం చేసిండు. ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, అందుకని ఏడుస్తుంది. ఏమైంది మాస్టర్? ఈ బకెట్ తీసుకెళ్ళండి. పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఇలా ఏడుస్తూ ఉంటది, ఆనంద బాష్పాలు తట్టుకోలేదు ఆవిడ. మేడం ఏమీ లేదు మాధవ్. ఏం బకెట్లలో నీళ్ళు? ఆ నీళ్ళు ఏంటంటే ఎవరైనా ఉండు చెప్తున్నా నీ గురించే. అబ్బా, ఎవరైనా బాగా అయ్యో బాగా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అలా ఏడుస్తుంటది. ఉండు ఓరక్షణ చేయకు చెప్పాను. అంటే మాస్టర్ నేను కోడి గడిచి కొక్కెర రోగం వచ్చిందేమో అనుకున్నా. దసరా ఓడిపోయిన మూడ్లో ఉన్నావు, ఏమైనా అనుకుంటావు. ఉన్నావు. ఏం చెప్పాను, ఏం పర్ఫార్మెన్స్ చేసావు నువ్వు? మాస్టర్ లాస్ట్ టైం 100 మార్క్స్ ఇచ్చాను కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది కదా నీకు. మాస్టర్ ఆ మూమెంట్స్ ఏంట్రా నీవి? ఏంది నా తప్పేం చెప్పు.
కాదు నా తప్పేంది చెప్పు. నేను అడుగుతున్నది నా తప్పేంది. మాది ఒక మాస్టర్ తో మాట్లాడిన పద్ధతి అది కాదు. మాస్టర్ అయ్యా పక్క కాదురా. ఏంద్రా నువ్వు మాదే నువ్వు రాగిరంటే మాదే. నువ్వు సినిమాలలో కమెడియన్ వేషాలు వేసుకుంటూ వెంకటేష్, నయనతార, నాగార్జున, అనుష్క వీళ్ళు డాన్స్ చేస్తుంటే నీవు 2 క్లోజ్ చేస్తారు. దానికి నువ్వు పెద్ద మాస్టర్ వీడు వచ్చి కూర్చొని కమెడియన్ నాకు గుర్తు నీ అయ్యా నువ్వు నాకు మార్క్స్ ఇస్తావు బే. నువ్వు పెద్ద డాన్స్ మాస్టర్. నీకు మార్క్స్ ఇవ్వండి. కూర్చుతా. నాకెన్ని మార్క్స్ ఇస్తావు ఇప్పుడు చెప్పురా. నీకు ఒక 100కి 1000 కొడుక. లేకుంటే 1,00,000 ఓకేనా? 1,00,000 ఓకేనా? నువ్వు సర్లే ఏంటండి నీ వయసు ఏంది? నువ్వేంది? నువ్వు తల మీద కాళ్ళు 2 3 డాన్సులు చేస్తావు. డూపులు పెట్టుకొని. రమేష్ గా నీ కథ ఏం చెప్పు. అంటే కొంచెం కెమిస్ట్రీ ఏదో ప్రాబ్లం ఉండి. కెమిస్ట్రీ మా ఇద్దరి మధ్య లేదా? నీ కెమిస్ట్రీ ఏం తెలుసురా? నా కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్ అని తెలుసు. నీకు మ్యాథమెటిక్స్ తెలుసారా? నువ్వు గోదావరి కన్నా తెలుగు మీడియం చదువుకున్న బట్టేవాళ్ళు కానీ నువ్వు. నీకు నా కెమిస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ దాన్ని చూసుడు, దాన్ని చూసుడు, దాన్ని చూసుడు, ఇదే కెమిస్ట్రీ సరిపోయింది నీకు. నువ్వు నన్ను ఎప్పుడు చూసినావు నువ్వు డాన్స్? నాకెన్ని మార్కులు ఇస్తారా? అరే ఎన్ని పోట్లు పొడిచినా ఎంతమంది చెప్పినా ఒకటే శిక్ష, గుర్తుంచుకోను. చెప్పు నాకెన్ని మార్కులు రా? ఇప్పుడు నీకు 1000 మార్కులు ఇచ్చేస్తాను నేను. నీదేందే కథ? వేణు ఆమెను మాత్రం ఏమనుకో. హలోనా ఎడిగిపోతున్నావు నువ్వేమో వెంపటి చిన్న సత్యం గారి దగ్గర క్లాసికల్ నేర్చుకున్నావా? లేకుంటే మైకేల్ జాక్సన్ దగ్గర బ్రేకులు నేర్చుకున్నావా? నీకేం వచ్చా? వేణు ఆడవాళ్ళతో మాట్లాడిన తప్పు. ఫస్ట్ పొడుతు బకెట్లలో నీళ్ళు పోసి ఏడు పని చెప్తావే నీ అయ్యో. అరే నా వద్దురో ఇన్నర్ మాటలు బయటికి రానివ్వు. సస్తావు, తిడితే సస్తావు. నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు. చెప్పు ఎవరు ఫస్ట్ ఇప్పుడు? నువ్వు చెప్పురా. నువ్వే ఫస్ట్ గోల్డ్ మెడల్. నువ్వు చెప్పురా. వేణు మాధవ్ ఫస్ట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్.